మాటలందు తీపి మనసున చేదుంచ మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా వినుడు భారతీయ వీరసుతుడ వినుడు భారతీయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా. Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot, it's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి, మాటి యందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి, భయము, ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు. Man today is leading a life full of fear and tension and restlessness because in the world around we find there's no unity between what he says and what he thinks. ప్రతి మానవుడు శాంతి కావాలని ఆశిస్తున్నాడు. శాంతి నిమిత్తమై తమ కాలమును, తమ కాయమును, తమ కర్మను కూడాను వినియోగపరుస్తున్నాడు. Every man wants peace. He spends his time and his activity to remain in peace. అయితే ఈ శాంతి అంటే ఏమిటో, ఇది ఎక్కడ ఉన్నదో, దీనిని పొందే విధానం ఏమిటి అనేటువంటి విషయం మాత్రము ఎవ్వరు కూడాను విచారించడం లేదు. But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually. శాంతి అనేటువంటిది ప్రాకృతమైనటువంటి శాంతియా లేక అంతర్శాంతియా అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి. We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within? ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది. If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter. దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు. Man deludes that this is the true peace. శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడాను సరిగా అర్థం చేసుకోవటం లేదు. No man understands the nature of peace, its power and its sweetness. రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి. Peace is that which is beyond attachment and hatred. ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి. Peace one gets out of these two, the attachment, hatred, is temporary. ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి? What's the meaning of this word prashanti? ప్రా అనగా వికసించటము, Pra means blossoming. శాంతి అనగా కేవలము రాగద్వేషరహితమైనటువంటిది. Peace is that which neither has attachment ప్రశాంతి nor అనగా hatred. రాగద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని ప్రకటింపచేయటమే ప్రశాంతి, వికసింపచేయటమే ప్రశాంతి. Prashanti is the state of expression which is beyond attachment and hatred. కానీ ఇలాంటి శాంతి లోకములో ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే
సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవులు యందు ఇట్టి రాగరహితమైనటువంటి దేశరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించటం చాలా దుర్లభం. If we inquire, are there anyone who experiences such peace? No. In the ordinary state, no one experiences this peace which is beyond attachment and ఈ hatred. శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు. Peace is not that which is present outside and goes ఇది into you. అంతర్భూతమైనటువంటి ఒక శక్తి. It is an innate power. దీనిని ఏ రీతిగా మనం పొందాలి? How to acquire it? శాంతిని శాంతి చేతనే పొందాలి. You can get peace out of peace only. కాలులో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళు ద్వారానే దాన్ని మనం తీయాలి. Thorn that has gone into your leg can be taken out with the help of another thorn. అదే విధంగానే వజ్రమును వజ్రముతోనే కొయ్యాలి. Diamond cuts a diamond. కర్మను కర్మ చేతనే మనం నివారణ గావించుకోవాలి. Action gives you relief out of అట్టనే action. శాంతిని శాంతి చేతనే పొందాలి. Peace could be acquired through peace only. ఈనాడు లోకములో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి? There are many with comforts and conveniences, but they are fear-stricken. They have no peace. What's the reason behind it? ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నవా? Do these comforts give you peace? బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నవా? Do these conveniences ever give you peace? ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తువాహనాదులు మానవునికి శాంతిని అందించునుగా? The worldly money, the wealth and convenient comforts, do they give you peace? అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి? If it is so, why has he drowned himself in restlessness? కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు. Because of bad thoughts in his mind, in spite of all comforts and conveniences, he is not able to acquire peace. ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది. When once a snake enters into your house, it is very difficult to continue to stay there. ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విష పురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది? When there are poisonous germs, like attachment, hatred that have gone into our body, how do you lead a life of security and peace? కనుక మనసునందు ఏ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు. So long there are these two, attachment and hatred, you can never be peaceful. ఇక ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు, There are many rich people. బలవంతులు ఎంతమంది ఉంటున్నారు, There are many physically strong. అధికారులు అనేక మంది ఉంటున్నారు. There are many men of authority. అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణం ఏమిటి? What is the reason that they don't have peace? What's the reason behind this? ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కానీ అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు. Externally, he has positions, the wealth, authority, capacities and abilities. But he has no peace within because he is not able to exercise control over himself. కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి. So man should see that there will be no bad thoughts or bad feelings in his mind. తన హృదయ అంతరాంతరార్ధునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటున్నది. There is an inner flow of peace continuously, permanently within us. ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది. There is water in the depths of this earth. అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి? What should we do to extract, to bring out this water? ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి. We have to remove all the mud that stands between us and the water in depth. ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది. When once you remove all this mud, you can get draw water. కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి
మధ్య లోపల రాగద్వేషములనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి. Therefore, between the peace and the individual, there is lot of mud which is hatred and attachment. ఈ మట్టి పెళ్లంతా మనం తీసివేయాలి. We have to remove all this mud. అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది. Then only you can acquire this peace. అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు. However, some feel that by undertaking certain rituals like worship and yagas that they can acquire peace. లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుంటారు. You know, many perform yajnas and yagas for world peace. అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే. Not that you shouldn't do it, it's good that you do it. కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు. But these rituals will never give you world peace by and large. లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోక శాంతి మనకు ప్రాప్తిస్తుంది. Then once you develop the inner peace, there will be world peace outside. కనుక ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. So everything is the reflection of the inner being. కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు. In order to share this peace with the entire world, it is not possible for one individual. నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును. If you are peaceful, there will be peace at home. నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు? When you have no peace within yourself, how do you expect the family to live in peace? కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందనుకోవటం వెర్రితనం. It is foolishness to consider that you will be in peace with the help of someone ఎవరి else. ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది. Each one has to eat to satiate one's own hunger. ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది. Each one has to take the medicine for one's own disease. అదే విధంగానే ప్రతి వ్యక్తి కూడాను ఎవరికి వారు తమ శాంతి కోసమై అనేక విధమైనటువంటి యొక్క దుర్గుణాలు దూరం చేయడానికి ప్రయత్నించాలి. Likewise, to receive this peace, one has to give up, shed all bad qualities. ఇది తల్లిదండ్రుల యొక్క ఆస్తి వల్లే ఒకరికొకరు పంచుకోవడానికి వీలు కానటువంటిది. It's not like a legal hire to inherit the property from the parents. కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి. Peace is one for the entire universe. దీనిని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు, You కరులకు పంచడానికి సాధ్యం కాదు. cannot cut into pieces, nor can you distribute. సర్వత్రా ఉంటుండాలి. It is everywhere. కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని చేకూర్చుకోవాలి. But we have to equip ourselves to experience that peace. కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి. Peace is missing because of the mental pollution due to bad qualities, bad thoughts, మనస్సులో bad కలతలు feelings. ఉండినంత వరకు కూడా మనిషికి నిద్ర కూడాను రాదు. So long mind is agitated, you cannot sleep. కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండినటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు? The one who cannot sleep, how do you expect him to live in peace? కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము. So peace is God. అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి. To experience that peace, you should purify your heart. మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి. Make it pure. పరిశుద్ధమనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి. Purification meant giving up ఎలాంటి all bad పరిస్థితులు qualities. ఎందైనా కూడాను ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి యొక్క శక్తిని మనము సంపాదించాలి. Under any circumstances, you should be able to resist and give up these bad qualities. నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి. Be that be the loss or suffering, anxiety or a problem, see that these will not enter into your mind. ఈ శక్తి ఏమిటి? What is this power? అది ఏ ప్రేమ. That is love. ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు. When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you. ఒక గదిలో అంధకారంగా
చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటుంది. In a room which is completely, absolutely dark, there are many other articles. There is every scope for the poisonous worms and the germs to enter. పదార్థములు అనగా వస్తువులు ఆ రూము నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి. There are so many articles in that room which is closed and dark. So you find so many రూము poisonous పరిశుద్ధంగా insects. ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాదు. When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter. కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి. Therefore, in the room of our heart, ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి. there should be the light of love. There should not be articles that కనుకనే desire. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు. అవే డిజైర్స్. So you should not have more of luggage the desires. అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి. Because you should have the light of love. అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు. Then only these wicked qualities cannot enter. విద్యార్థులారా, Students, శాంతి అనేటువంటిది కేవలము 2 అక్షరముల పదముగా కనిపిస్తున్నది కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము. though peace appears to be a 2-lettered one, but it is so vast. మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి 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 3 పర్యాయాలు చెప్తున్నాం. After bhajan, after prayer, we repeat this word peace thrice. ఎందువల్ల 3 పర్యాయాలు చెప్పాలి? Why should we say 3 times? ఎందుకు 4 తూర్లు చెప్పకూడదు? Why not 4 లేక times? ఎందుకు 2 తూర్లు చెప్పకూడదు? Why not twice? 3 పర్యాయములు ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం? Why should we say thrice? అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని 3 పదార్థములు ఉంటున్నాయి మనలో. There are 3 levels: Adi Bhautika, Daivika and Ajhatmika. శారీరకము, మానసికము, ఆత్మతత్వము ఈ 3 యొక్క తత్వానికి శాంతి కావాలి. Peace is required at 3 different levels: the body, the mind and the spirit. దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రమున అది మనసుకు శాంతి కలుగుతుంది. It's not enough if there is peace at the body level. The mind needs లేక peace. మనస్సు శాంతితో ఉండినంత మాత్రమున దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేయకూడదు. It's not enough if the mind is in the state of peace. The body also needs peace. కనుకనే ఈ 3 మార్గములు ఎందుకును నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం. The inner significance of this prayer is to pray to Lord to give us peace in these 3 levels: body, mind and spirit. కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి. So you can get peace. నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాయములు శాంతి 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 అని అనేక పర్యాయములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది. When you have no peace, repeat this word Shanti Shanti again, time and again. You will certainly acquire అదే the విధంగా peace. నేను అనేక పర్యాయం చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది. Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not animal, I am man. మనకు కోపం వచ్చేసేస్తుంది. So we are angry. ఈ కోపం వచ్చినప్పుడు ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ డాగ్, ఐఎమ్ మ్యాన్ అనుకుంటే ఈ డాగ్ పరిగెత్తిపోతుంది. ఇది డాగ్ క్వాలిటీ, మనిషిని క్వాలిటీ కాదు. Anger is the quality of dog. When you are angry, feel like this: I am not dog, I am man. లేక అనేక చంచలత్వం తోపల కొన్ని రారానేటువంటి థాట్స్ అంతా లోపల ప్రవేశిస్తుంటాయి. Because of the wavering mind, so many thoughts come which should not come. అప్పుడు ఒక ప్లేస్ లో కూర్చో. Sit at one ఐఎమ్ place. నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ మంకీ, ఐఎమ్ మ్యాన్ అనేటువంటి ఈ రీతిగా తలుచుకో. అప్పుడు ఈ అనిమల్ క్వాలిటీస్ అంతా దూరం అవుతుంది. Think within yourself repeatedly: I am not monkey, I am man. I am not monkey, I am man. కనుకని ఇవన్నీ కూడా నువ్వు మృగ లక్షణాలుగా తోస్తుండాలి. These are all animal qualities. మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి. The human qualities are peace, compassion, forbearance, love.
ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ రావాలి. We have to develop these human qualities. ఎప్పుడు మనుష్యత్వం తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది. When once we develop the human quality, the animal qualities will be kept under check. అన్ని మన యందే ఉంటున్నవి కానీ బయట నుంచి ప్రవేశించడం లేదు. All qualities are within us. None come from outside. ఏదో కొంతమంది అనుకుంటుంటారు సంఘదోషం చేత కొన్ని ప్రాప్తిస్తుంటాయని. Something because of the defect in the company. కానీ we ఆ get సంఘమునకును తన తాడ్చుకును కొన్ని సంబంధం బద్ధం ఉంటున్నప్పుడే ఆ విధంగా ప్రవేశిస్తుంటాయి. In fact, there is a relationship between his thoughts and the company he is in. కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు. There are so many sacred thoughts outside. దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు? Why not your mind get into that? అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావమునకు సంబంధం లేకుండా ఉంటుండాలి. It only means the feeling of your thought is not in tune to the sacred company కనుక నీ outside. ప్రాచీన కాలం నుండి కూడాను సత్సంగం చాలా అత్యవసరం అన్నారు. Therefore, since ancient times, good company is prescribed. సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది. When you are in good company, naturally good thoughts will come out of you and join that good company. కాన మన లోపల నిరంతరం కూడాను పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to develop the sacred feelings and thoughts ఈ continuously. పవిత్రమైన భావములంటే ఏమిటి? కేవలం దైవనామములే. The sacred thoughts are the Lord's name. ఏ నామమైనా పర్వాలేదు. It could be any name. దైవం ఒక్కడే. God is one. ఏక ప్రభువుకు అనేక నామం. One God has many names. కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవనామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి. You pray in any name, but fill His name. ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించిందంటే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు. When once the heart is full of God's name, well, there's no other ఇది thing like కేవలం that thought. ఒకే హార్ట్ ఒకే చైర్. It's only one heart, single chair. అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణం అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు. When once this chair is occupied by the divine love, there's no place for bad qualities. కాన మీరు నిరంతరం కూడాను ఈ వయస్సు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి. At this age, many thoughts do come. ఇవన్నీ కూడా కేవలం సంఘదోషంతో వచ్చేటువంటివి కాదు. They are not merely the result of the ఆహార bad విహారాలతో company. కూడా వస్తుంటాయి. They are also due to food and habits. కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి. The foolishness also may be the cause. ఎలాంటి ఫూలిష్నెస్? What sort of foolishness? తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి The, రెండే పెద్ద ఫూలిష్నెస్. the foolishness are two. He doesn't know himself and he doesn't hear when others tell him. తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి. He should know himself first, or else he should listen to others. ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటేమన్నమాట. When these two are missing, one of the two missing, there cannot be greater కనుక foolishness. నీకు తెలియనివి ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి. If you don't know anything, make every attempt to లేక know. తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో. Approach noble souls and try to learn from them. ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేసుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది. Like this, when we develop good habits and good practices, ఇది the mind లభించడం will- కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది. it's not merely acquisition, you will experience it. ఇప్పుడు భూమి క్రిందంతా నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, అది సహజంగానే ఉంటుండాలి. There is water in the depths of this soil. You have not దానికి put it అడ్డు there. ఉన్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుండాయి. You have just removed the mud over that water అదే and విధంగానే draw శాంతి water. నీ హృదయ స్థాయి. So peace is present in our heart. దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది. When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth. కనుక ఈనాడు లోకము లోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణము. These are responsible for agitation, restlessness everywhere. ఏ మానవుడు కూడా శాంతిగా లేడు. No man is in peace today. కారణం ఏమిటి? Why? అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు. It's one's own mistake, one's own defect, nothing else. తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము. When I am restless, I am నాలో responsible. ప్రవేశించినటువంటి యొక్క దుర్భావమే దీనికి కారణము. My bad thoughts are responsible. కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి. Let me investigate, inquire these bad thoughts. అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది. Then you will remain in peace. కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
Peace is the crown of noble soul. ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది. Peace will run away looking at the selfish man. రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు. Peace will not be anywhere near a person who is full of పాముని attachment. చూస్తే మనం ఎట్లా పరిగెత్తిపోతామో అట్లనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది. Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred. కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమతత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది. Where there is sacred love, naturally the peace would approach very close. కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి యొక్క అంతర్ ఆస్తియే. Therefore, peace is our natural inner property. కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకొని కూడాను ఎందుకు మనం బయట తట్టు తిరగటం? Having that property within, why should we search for it outside? ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్గి కరుణెల్లారా? When you have lamp at home, why do you go for light outside? మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం. See that you'll have light at home. అది అగ్ని అనేటువంటిది తెలియకపోవటం చేతనే పొరుగు ఇంటికి అగ్గికి పోతున్నావు. Because you don't know what you have at home, you go to ఎవరి others. దగ్గరికి నీ పోనక్కర్లేదు. You don't need to go to నీ anyone. శాంతి నీలోనే ఉంటుండాలి. Peace is within you. ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తేవంటే తప్పక శాంతి నీ సొత్తే. When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace. కనుకనే నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయడానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రతలే. All the 9 parts of devotion will help us to purify our mind and acquire peace. ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే. You may do anything, it only purifies our mind. అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది. Then only you'll remain in peace. నీవు భజన చెయ్యి, You do bhajan. లేక జపం చెయ్యి, Or japa. లేక ధ్యానం చెయ్యి, Meditation. ఇంకే చింతన చెయ్యి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడాను ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావమును కొంత దూరం చేస్తుంది. You may do bhajan, you may meditate, or you may join a good company. That only cleanses your mind. అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి. However, the peace you get by this way is temporary. ఇది శాశ్వతమైన శాంతి కాదు. It's not a permanent peace. శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను, దైవత్వానికి నేను పోవాలి. పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఎయిమ్ ఈజ్ క్రైమ్. In order to have that permanent peace, we should have very high aim. Low aim is crime. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity. That should be very high aim. జీవితం అంతా కూడాను ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది? So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism, ultimately reach the state of non-dualism? మీరు విద్యార్థులు, You are students. ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో. You are joined here in the first ఎప్పుడు standard. చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా? Do you like to remain in first standard throughout your life? No. నెక్స్ట్ ఇయర్ సెకండ్ స్టాండర్డ్ పోవాలి. Next year you should be promoted to the second తర్వాత standard. నెక్స్ట్ ఇయర్ కంతా కూడా థర్డ్ స్టాండర్డ్ పోవాలి. Thereafter third ఇట్లా ఒక్కొక్క standard. సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి. Year after year you should be promoted అది to ఏ a higher సరైన class. పద్ధతి, That is the procedure. అది ఏ సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము. That is the true progress in the field of education. కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాము. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాము. So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling. కానీ ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు కూడా ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి. Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit. దేహాలు భిన్నంగా ఉంటుండాయి, Bodies are different, కానీ రెండింటి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటే. but the principle of Atma is one and the same in both of us. కనుక దేహ భ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటివంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం. Let us not be carried away by the delusion of this body అని identification. విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి. This is qualified non-dualism. ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటిది మనకు బయలుదేరుతుంది. When once you give up this body feeling, then you'll reach the higher level. తదుపరి అద్వైతం Later non-dualism. అనగా ఏమిటి? What does it mean?
ఎన్ని దేహం ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి. You find so many bulbs around. ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే. But current is one. కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి. We should step into that non-dualism. కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితమంతా కూడా నువ్వు ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు. We should not waste our time, our life. ఈ in dualism వాంఛననేటువంటిది only. కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి. You have to develop at some stage or other. ఈ వాంఛలు దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం. You may have certain desires to discharge your విద్యార్థిగా responsibility. ఉంటున్నావు, You are a నీవు student. కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు. As a student, you have certain responsibilities. You have to study well. You have to listen and you have to attend classes regularly. And you should study. ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాసులో ఉత్తీర్ణుడవుతావు. When this procedure is properly followed, you will certainly pass. అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడాను ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి. In spiritual path also, there is a procedure. ఆధ్యాత్మ విద్యానాం అన్నారు. The spiritual knowledge is the true knowledge. ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జీలంతా కూడాను, చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి. The worldly knowledge is like a river. కానీ కట్టగడపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసిందే. All rivers ultimately merge in an ocean. నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగడపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవస్తుంది. You may be expert in these fine arts like music, literature, sculpture. All of them have to ultimately merge in that ocean of divine నీ grace. ఫిజిక్స్ తీసుకున్నావు, కెమిస్ట్రీ తీసుకున్నావు, బాటనీ తీసుకున్నావు, మ్యాథమెటిక్స్ తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయినే. You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects. ఏం చదువుతున్నాయా? నీ సబ్జెక్ట్ ఏంటంటే PCM అంటారు. What is your subject? You say PCM. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. PCM, physics, chemistry, ఈ mathematics. మూడు చేరిన తర్వాతనే నీకు ఒక BAనో BScనో అనేటువంటి డిగ్రీ వస్తుంది. All these three will make you eligible to receive a degree, BSc. అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి. You may have divine thoughts, but you should get the degree of love. ఏ మార్గంలో అయినా నీవు వెళ్ళు. You may proceed in any path. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మనివేదనం. surrender. ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు. You may like a single path and you may proceed, or you may follow all paths. అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది. Then only you'll get that peace. దివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి. Develop love. ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతులు ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు. When once you have love, you can be far off from worldly agitation, ఈ worldly భౌతికమైనటువంటి యొక్క turbulence. భావములన్నీ కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటమే. All worldly thoughts, they come and go, and కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి. but the inner peace neither comes nor goes, it's permanent. అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు. That stable, permanent one is peace. కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు. That which passes off, you cannot call it peace. కనుకనే పర్మనెంట్ దే శాంతి అనడానికి. So peace is permanent. ట్రూత్ ఈజ్ పర్మనెంట్. Truth is permanent. అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోవాలి. In order to have God, you should proceed along this permanent line of thought పర్మనెంట్ and కానటువంటి action. దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము? If you don't follow the permanent path, where will you reach? We can't decide. కనుకనే మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి. So we should follow that eternal truth. అప్పుడే సత్యనిత్యమైనటువంటి యొక్క స్థానాన్ని మనం పొందగలుగుతాము. Then only you will reach that state of eternal bliss and truth. విద్యార్థులారా, Students, కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పలుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి. it's not enough if we just repeat like a parrot these words: truth, righteousness, peace and love.
దాన్ని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని. We should awaken these human values. Arise, awake, stop not ఉన్నాయి till the goal is కానీ reached. అవి నిద్రిస్తున్నాయి. They are there, but yet they are sleeping. కారణం ఏమిటి? Why? దాంతో మనం ఏమి ఉపయోగపెట్టుకోవటం లేదు. Because we are not making ఈ use of these భౌతికమైనటువంటి latent భ్రాంతులు values. అనేటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి. We are carried away by the outer illusion. కాబట్టి దానికి ఏం పని లేదు. So we don't make ఆ use of పని the inner లేకపోతే quality. చేత నిద్రిస్తుండాలి అశాంతి. As we don't make use of the innate quality, దానికి పని పెట్టు, తప్పక ఈ భౌతికమైనటువంటి నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది. give it, awaken it, and then only the externals would sleep. ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది. Spiritual power is like a tiger. ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటాది, వెనక్కి తిరిగి చూడదు. The tiger walks, it never looks behind. మంచి జంతువుగా నడుస్తుంటాది. It walks in a gentle, majestic way. దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు. It has no fear whatsoever. కారణం ఏమిటి? Why? సత్యం పైన ఆధారపడిపోతుండాలి. Because it relies on its truth. అందువల్లనే అది సింహం వంటిది, It's like a lion. మృగరాజు. It's the king. ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది. It is the king for all the wild animals. దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు. It has no fear whatsoever. కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది. The worldly desires are like sheep. ఈ షీప్స్ ఏమిటి? ఒక్క అడుగు పెట్టినా మరి చూస్తే మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాది. Sheep is completely fear-stricken. It looks on both sides. అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాది. Sheep are known for blind following. ముందు పోయేటువంటిది బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది. If the sheep in the front falls into the well, the others also would automatically fall. కనుక మనము సింహజీవులుగా మనం తయారు కావాలి. We should be like a lion, మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా. not the life of a sheep. మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు. We should not give scope for any అదురు fear. బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి. We should not have any fear or ఆ hesitation. ధీరత్వమే We should have దైవత్వము valor. అనేటువంటిది. That is only the lion in our life. కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి. We should make every effort దేనికి మనం భయపడనక్కర్లేదు. to have the దోషం divinity. ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు. There is fear if there is ఎక్కడ mistake. ధర్మమో అక్కడ గుణం. Where there is mistake, there is fear. Where there is dharma, there is no fear. ఎక్కడ ధర్మమో అక్కడ గుణము. Where there is dharma, there is quality, virtue. ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది. Where there are virtues, there is discipline. ఎక్కడ డిసిప్లిన్ అక్కడ శాంతి మనకు లభిస్తుంది. Where there is discipline, there is ఎక్కడ peace. భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు. Where there is fear, there is ఎక్కడ no గుణము peace. లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు. Where there are no virtues, there is no శాంతికి peace. అంతా మూల కారణం గుణములే. Therefore, for peace, the virtue is the cause. కనుక ఈ వర్చ్యూ, ఈ గుణం మనం పోషించుకోవాలి. Therefore, we should develop these గుణవంతుడు virtues. కావాలి. We should be one of character. అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది? You know what Hanuman is. శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు బలవంతుడు అన్నారు. Therefore, Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and ఈ character. గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము? What is the cause for Hanuman? ఒక The చిన్న basis. ఉదాహరణము. A small example. ఒకానొక సమయం లోపల At one time, అగస్త్యుని తల్లి, the mother of Agastya శ్రీరాముని తల్లి, and mother of హనుమంతుని Sriram తల్లి, and mother of ఈ ముగ్గురు Hanuman, కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట. all the three ladies met like Mahila Vibhag. అందులో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేక అగస్త్యుని తల్లి మొదలుపెట్టింది. Mother of sage Agastya started conversation. అమ్మా, నా కొడుకు ఎవరో తెలుసునా? You know my son? సముద్రాన్నంతా కూడా ఒక్క తూరి ఉపాసన చేశాడు. He could swallow the whole ocean just in one sip. కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది. That's the standard of my son. అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా, నీ కొడుకు కేవలం ఒక సముద్రాన్ని తాగా, నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని. The other lady, mother of Hanuman, did not keep quiet. She said, after all, your son has swallowed water. My son could ఈ విధంగా jump. మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా, మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది. The third lady, Kausalya, mother of Sri Rama, said, your son could cross this ocean because he chanted the name of my son. మై సన్, My నా son. కుమారుని యొక్క పేరును తలుచుకోవటం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని. Because he repeated the name of my son, your son could jump. కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. So- రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. Ultimately, it is decided
That Agastya could swallow the whole ocean because of the divinity. Hanuman could jump over the ocean because of Rama's name. కనుక మొట్టమొదటి భగవత్ నామము దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు. God's name is mightiest, most powerful. హరి 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 స్మరణ కరో హరి 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 స్మరణ కరో हरि चरण कमल ध्यान करो हरि चरण कमल ध्यान करो हरि 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 स्मरण करो मुरली माधव सेव करो मुरली माधव सेव करो मुरहरि गिरिधारी स्मरण करो मुरहर गिरिधारी स्मरण करो हरि 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 स्मरण करो जय हरि 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 स्मरण करो हरि चरण कमल ध्यान करो चरण कमल ध्यान करो हरि 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 चरण करो मुरली माधव सेव करो मुरली माधव सेव करो मुरहर गिरिधारी स्मरण करो मुरहर गिरिधारी स्मरण करो हरि 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 स्मरण करो चरण कमल ध्यान करो हरि 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 स्मरण करो हरि 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 स्मरण करो